ఇంకా రోహిణి గురించి అయితే హాస్పిటల్లో మీనాకైతే ఒక నిజమైతే తెలుస్తుంది. రోహిణి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్ళిన విషయం అయితే మీనాకు తెలియడంతో మీనా కంగారుగా బండి వేసుకొని అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత మీనా ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో మీనాకే అర్థం అవ్వలేదన్నమాట. అర్థం కాకుండా టెన్షన్గా ఉండేటప్పటికి ఇంకా బాలు చూసి ఏమైంది మీనా ఇలా ఉన్నావు నువ్వు అని అంటే ఏం లేదే నేను బాగానే ఉన్నానే అనేసి కంగారుగా ఉంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య టీ తీసుకురావే అంటే టీవీ పెడుతుంది. కంగారుగా అయితే ఉంటుంది. ఇంకా కంగారు తట్టుకోలేక శృతి చూసి ఏమైంది మీనా నీకు అని అంటే శృతి నీకు ఒక విషయం చెప్తే ఎవరికి చెప్పవు కదా అని చెప్పి ఇప్పుడు రోహిణికి సెకండ్ ప్రెగ్నెన్సీకి హాస్పిటల్కి వెళ్ళిందంట. అంటే అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు కదా, సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటి అనేసి ఇంకా శృతి మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి టెన్షన్గా ఉంది, నువ్వు ఎవరికి చెప్పకు అనేసి మీనా రోహిణితో శృతితో అయితే